మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న క్యూ లైన్లలో ఉన్న భక్తులు శివస్వాములు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్న దర్శనం జరగకపోవడంపై శివస్వాములు అధికారులపై మండిపడ్డారు. దర్శనం కోసం క్యూ లైన్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నామని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా శివస్వాములు క్యూ లైన్ల గేట్లు ఎక్కి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివభక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగేందర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఏఎస్పీ యుగేందర్ బాబు లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొట్టి కంట్రోల్లోకి తెచ్చారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి జరిగే అవకాశం ఉండటంతో శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న క్యూ లైన్లలో ఉన్న భక్తులు శివస్వాములు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్న దర్శనం జరగకపోవడంపై శివస్వాములు అధికారులపై మండిపడ్డారు. దర్శనం కోసం క్యూ లైన్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా శివస్వాములు క్యూ లైన్ గేట్లు ఎక్కి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివభక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగేందర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఏఎస్పీ యుగేందర్ బాబు లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొట్టి కంట్రోల్లోకి తెచ్చారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి జరిగే అవకాశం ఉండటంతో శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లాఠీచార్జీ భక్తుల పేరు జరిగిన లాఠీచార్జీ తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున బ్రహ్మోత్సవాలు ఆల్రెడీగా స్టార్ట్ అయినాయి. అయితే ఈ శివభక్తులు ఏదైతే 41 రోజులు 18 రోజులు ఏదైతే దీక్షలు చేసుకుంటున్నారో శివభక్తులు ఒక్కసారిగా భారీ ఎత్తున శ్రీశైలానికి తరలి వచ్చారు భక్తులు. అయితే విరుముడు విప్పుకునే విషయంలో కొద్దిగా అంటే అధికారులు సరైన క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయలేదు. అయితే భక్తులు ఒక్కసారిగా భారీ ఎత్తున వేలాది భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ అధికారులు వాళ్ళు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. అయితే భక్తులు కొన్ని గంటల పాటు దర్శనం కోసం క్యూలోనే నిలబడడంతో ఏదైతే ఉపవాస దీక్షలో ఉన్నారో శ్రీశైలం భక్తులు శివస్వాములు వాళ్ళు ఒక్కోసారి అంటే వాళ్ళు పొద్దున్నే స్నానాలు చేసి ఉపవాస దీక్షలతోటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుంటారు. అయితే చాలా గంటల వరకు వేచి ఉన్నారు. వాళ్ళకి కళ్ళు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఇంత నెమ్మదిగా దర్శనాలు ఏర్పాటు చేశారు అని భక్తులు ఒక్కసారిగా అధికారులపైన విరుచుకుపడ్డారు. అయితే అది అదుపు తప్పే పోయే అవకాశాలు ఉన్నట్లు భావించినప్పుడుతో పోలీసులు ఏమంటే రంగప్రవేశం చేసి భక్తులు చెదరగొట్టారు. అయితే ఎస్పీ పర్యవేక్షణలోనే ఇదంతా అంటే ఎస్పీ దగ్గరుండి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్ల పద్ధతుల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేసే విషయంలో కొద్దిగా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కంట్రోల్లోకి వచ్చింది. అయితే నిన్న చాలా భక్తులు వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఆలయ అధికారులు అయితేనేమి క్యూ లైన్లు భారీ ఎత్తున క్యూ లైన్లు అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వచ్చే భక్తులకు వాటర్ ప్యాకెట్లతో పాటు మద్య ప్యాకెట్లు, బిస్కెట్లు ఇవన్నీ పంపిణీ చేసే కార్యక్రమాలు చేశారు. అంటే ఈఓ గారిని సంప్రదిస్తే ఈఓ శ్రీనివాసరావు గారు చెప్పారు. అంటే నేను కొద్దిగా ఘటనలు జరిగినాయి వాస్తవమే, కానీ ఆ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు శివ భక్తులకు ఎలాంటి పొరపాట్లు చేయకుండా భక్తులకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునేదానికి అందరికీ ఏర్పాట్లు చేస్తున్నాము. అందుకనే క్యూ లైన్లో భక్తులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీ భక్తులు చాలా వేలాది మంది వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కొద్దిగా గొడవలు తీయకుండా దర్శనం సవాగా జరిగేటట్లు ఆలయ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారంటే ఈ శ్రీశైలంకి వచ్చేది భారీ ఎత్తున అంటే శివస్వాములతో పాటు కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు శ్రీశైల బ్రహ్మోత్సవాలకు తరలి వస్తుంటారు. అయితే శివరాత్రి పర్వదినానికి ఇంకా భారీ ఎత్తున లక్షలాది భక్తులు శ్రీశైలం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలీస్ యంత్రాంగం ఈ రోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళకి క్యూ లైన్ పద్ధతిలో దర్శనాలు ఏర్పాటు చేసే పనిలో అధికారులు అయితేనేమి పోలీస్ యంత్రాంగం అయితేనే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుంకన్న.